పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28, 29 వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను: భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచములో జీవించే ప్రతి మానవుడు కూడా తనకు తెలిసి గాని తెలియక గాని శాంతి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. తాను చేసే ప్రయత్నాలన్నిటి ద్వారా కూడా తనకి శాంతి, సమాధానం కావాలని, దొరకాలని ఆశపడతాడు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, వాళ్ళకి లోకపరంగా చూస్తే అన్నీ ఉన్నాయి. సంపదలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ప్రియులారా, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దీన్నే మనం తెలుగులో అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు చూడండి. అలాగానే లోకంలో చాలామంది వ్యక్తులండి, నాకు తెలిసి నీకు తెలిసి ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది మనకి బాహ్యంగా చూడటానికి, పైపైన చూడటానికి నిండుగా కనబడుతుంటారు, అన్నీ ఉన్నట్లుగానే కనబడుతుంటారు. వాళ్ళకేంటి కొదువ అనుకుంటాం. కానీ ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో ఇంకా ఎక్కువగా మానవుడు అనేటువంటి వాడు ఈ శాంతి కోసం, ఈ సమాధానం కోసం, ఈ శాంతి లేక, ఈ సమాధానం లేక వేదనాపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇది సత్యం ప్రియులారా. ఎంతోమంది ప్రజలు ప్రియులారా, శాంతి లేదు, సమాధానం లేదు మానవాళిలో. శాంతి ఎక్కడ దొరుకుతుందో అని తెలియక పాపం వాళ్ళను కూడా తప్పు పట్టడం లేదండి. ఈ పబ్బులకి, ఈ బార్లకి, ఈ డిస్కోలకి, ఈ ధనం వెంట వీటంట పరిగెడుతున్నాడు మానవుడు. వేలెత్తి చూపించడానికి లేదండి వాళ్ళను కూడా. ఏమనుకుంటాడు మానవుడు? వీటి ద్వారా, వీటిల్లో నాకు కొద్దిగా సంతోషం దొరికితే చాలు, ఆనందం దొరికితే చాలు, ఎంజాయ్మెంట్ అంటాం. ఏంటి అసలు ఎంజాయ్మెంట్ అంటే? నేను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే కదా మానవుడు వెతుకులాట అంతా కూడా. కానీ ప్రియులారా, మానవాళి ఈ ఆధునిక ప్రపంచంలో వీటి వెంట పరిగెడుతూ దురదృష్టవశాత్తు దేని ద్వారా నిజమైన శాంతి, సమాధానం దొరుకుతుందో దాని వెంట వెళ్ళటల్లా దానిని మరిచిపోతున్నాడు. ఒక జ్ఞానముతో కూడినట్టు ఉపమానం అండి ఒకటి ఉంది. జ్ఞానముతో కూడినట్టు ఉపమానం. దేవుడంట ఆదిలో అన్ని కలుగజేశాడట, అన్ని సృష్టించాడట. సృష్టించిన తర్వాత దేవుడు అక్కడున్న దేవదూతలని వాళ్ళని అడిగాడట, సంతోషం, సమాధానం, ఆనందం, ఈ ఆనందాన్ని ఎక్కడ దాచిపెట్టాలి అని అన్నాడట. కొంతమంది అన్నారట, ఆనందం మనిషికి ఎక్కువగా ఇస్తే మంచిది కాదు, కాబట్టి 7 సంవత్సరాల అవతల దాచిపెట్టండి, లేకపోతే అడవుల్లో కేకారణ్యాలలో దాచిపెట్టండి, ఎత్తైనటువంటి కొండల్లో దాచిపెట్టండి అంటే దేవుడు అన్నాడట, లేదు లేదు, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని నేను మానవుని యొక్క హృదయంలోనే ఉంచుతాను అన్నాడట.
మానవుని యొక్క హృదయంలోనే ఉంచుతాను ఈ నిజమైన ఆనందాన్ని, ఈ నిజమైనటువంటి పరమానందాన్ని అని చెప్పాడట. ఇది ఒక జ్ఞానముతో కూడిన ఉపమానం ప్రియులారా. మానవుడు ఏం చేస్తున్నాడు? తన గుండెగుడిలో ఉన్నట్టు దేవుణ్ణి మరచిపోయి, తన గుండెగుడిలోనే ఉన్నటువంటి పరమానందానికి ఆధారభూతుడైనటువంటి ఆ దేవుని మరచిపోయి ప్రపంచమంతటా తిరుగుతున్నాడో. అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఆ సంపదలో దొరుకుతుంది, ఆ అంతస్తులో దొరుకుతుంది, లేకపోతే అలంకరణలో దొరుకుతుంది, పై పై ఆకారంలో దొరుకుతుంది. పరిగెడుతున్నాడు మానవుడు ప్రియులారా. ఈనాడు యేసయ్య తన 2 చేతులను చాచంటున్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త బిడ్డలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను. ప్రియులారా, నిజమైన శాంతిని, సమాధానాన్ని ఆయన దగ్గర దొరుకుతుందండి. ఆయన దగ్గర మనం దొరకబుచ్చుకోవాలి. ఆయన సన్నిధికి వెళితే మనఃపూర్వకంగా హృదయాన్ని విప్పి ఆయనతో మాట్లాడగలిగితే మనకు నిజమైన ఆనందం దొరికేటువంటి స్థలం ఆ పశువుల కొట్టం. ఎక్కడో పశువుల కొట్టం కాదు, నీ హృదయం అనే పశువుల కొట్టం. ఆ హృదయంలో యేసయ్యకి స్థానాన్ని ఇవ్వగలిగితే, ఆ హృదయంలో యేసయ్యకు ఒకంత ప్రదేశాన్ని ఇవ్వగలిగితే, ఆ శాంతి కరుడైన రాజు, సమాధానకర్త అక్కడ జన్మిస్తానంటున్నాడు. ఆహ్వానించుకో బిడ్డ, ఆహ్వానించుకో. ఎంతోమంది అనారోగ్యం కారణంగా శాంతి లేక బ్రతుకుతున్నారు. కుటుంబంలో సఖ్యత లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుతున్నారు. ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే పిల్లల కొన్నిసార్లు గుండెలు తరుక్కుపోయేటువంటి సన్నివేశాలు. 2 రోజుల క్రితం ఒక కుటుంబం, 2 రోజుల క్రితం ఒక కుటుంబం బిడ్డలారా, హైదరాబాద్ నుండి, వేరే ఏమి లేదండి, వేరే ఏం లేదు, డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి, మాకు శాంతి లేదయ్యా, పర్వాలేదు అన్నీ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కాస్త కూస్తో ఆస్తులున్నాయి, కానీ శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా అని కూర్చొని నాతో సుమారుగా ఒక 2 గంటలు మాట్లాడి వెళ్ళారు. చివరికి అన్నీ చెప్పకూడదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు, వారి సమస్యలు చెప్పుకున్న తర్వాత ఇలా చేస్తే సరవుద్దేమో నేను అనగానే, అది కూడా కాసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం, కొన్ని వాక్యాలు తీశాను, ప్రార్థన చేసుకున్నాం. తరువాత ఇలా చేస్తే బాగుంటుందేమో అని అన్నప్పుడు వెంటనే వాళ్ళు అంగీకరించారు, ఒక నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా దేవుని సన్నిధికి వెళతాం, ఆ యేసయ్యను విడిచిపెట్టం అనే నిర్ణయం కుటుంబం అంతా కూడా తీసుకుంది. అదేవిధంగా వారి కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వారంతటి వాళ్ళుగానే దేవుని యొక్క కృప ద్వారా వెళ్ళటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారండి, ఎంతోమంది ప్రజలకి కనబడటానికి గొప్పవారుగా కనబడ్డారు, కానీ వాళ్ళు హృదయంలో శూన్యత, హృదయంలో అంటే శూన్యత, శాంతి లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. చార్లీ చాప్లిన్, మీలో చాలామంది తెలిసి ఉంటాడండి, చార్లీ చాప్లిన్. ఆయన ఏమన్నాడు తెలుసా? సుమారుగా ప్రియులారా 1890 నుండి 1960వ సంవత్సరం వరకు సుమారుగా 60-70 సంవత్సరాల పాటు ఆయన 60-70 సంవత్సరాల పాటు ఆయన తన నటన ద్వారా మొదట్లో స్టేజీల పైన, తర్వాత ఈ మాటలు లేనటువంటి సినిమాల ద్వారా ఆయన ఇప్పటికీ కూడా ఆయన నటన చూస్తే నవ్వనటువంటి వాళ్ళు ఉండరు. కాసేపు బాధలో ఉంటే ఆయన నటన చూస్తే మనకు ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటాం మనం. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకసారి ఏమన్నాడంటే, నేను ఎక్కువగా వర్షంలో నిలబడటానికి ఇష్టపడతానన్నాడు. నేను ఎక్కువగా వర్షంలో నిలబడటానికి ఇష్టపడతాను అన్నాడు. ఎందుకనంటే నా కన్నీరు ఆ వర్షపు ధారలలో ఇతరులకు కనపడదు కదా అన్నాడంటండి. ఎంత వేదన, ఎంత బాధ, ఎంత ఒంటరితనం. ముఖ్యంగా
ఆయన తన జీవితంలో అంటే విపరీతమైన భావోద్వేగానికి గురయ్యాడు అంటే, ఒంటరితనాన్ని అనుభవించేవాడు అంటే, డిప్రెషన్ అనుభవించేవాడు అంటే. మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా, అరే ఇంతమందిని సంతోషపెట్టే ఆయన ఏంటి అలా? అవును ప్రియులారా, ఇదే లోకం. నీ ఒక్కదానికే బాధ ఉందనుకో మాకు. అందరూ నీకంటే కూడా 1000 రెట్లు ఎక్కువ బరువులు మోస్తున్నారు మనుషులు, వేదనతో బ్రతుకుతున్నారు మానవులు. అవును బిడ్డలారా, చార్లీ చాప్లిన్ అంతటి వాడే అలాగన్నాడు. ఎంతమంది ప్రియులారా అన్నీ ఉన్నాయి వాళ్ళకేంటి అనుకున్నటువంటి వారు నిద్ర మాత్రలతో నిద్రపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డిప్రెషన్ను బాగు చేసుకోవటానికి కొన్ని లక్షల వేల, కొంతమంది అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాంతి కోసం, సమాధానం, కొద్దిగా శాంతి దొరికితే చాలు అనుకుంటున్నారు. మైకల్ జాక్సన్ లాంటి వాళ్ళు ప్రియులారా, ఆ మనిషిలో శాంతి లేక, సమాధానం లేక గుప్పెళ్ళు మందులు తినేవాళ్ళు అంటండి. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే తన యొక్క కడుపులో ఎన్నో కెమికల్ టాబ్లెట్స్ అంటండి. ప్రియులారా, వాళ్ళని తప్పు పట్టడం కాదండి, మానవుని యొక్క దుర్భర పరిస్థితి ఇది. ఏంటి దీని అంతటి కారణం? సైతానుడు, పాపము. అవును ప్రియులారా, ఇక్కడ సైతానుడు అంటే మీరు కొమ్ములు నల్లగా ఇదే భయపడాల్సిన కాదండి. ఆ సాతాను ప్రభావం ప్రియులారా, చెడు ప్రభావం ప్రియులారా, పాపం యొక్క ప్రభావం ప్రియులారా. యేసయ్య ఈరోజు అంటున్నాడు, భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పలుకుతున్నాడు. ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు ఈ నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది, నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అన్నదానికి సమాధానం ఇస్తున్నాడు. ప్రియులారా, కీర్తన 62:1 దేవుడు మాత్రమే నాకు విశ్రాంతిని దయచేయును. ఎంత గొప్ప మాట! దావీదు అనుభవపూర్వకంగా పలుకుతున్న మాట. దేవుని వద్ద మాత్రమే నాకు విశ్రాంతి దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. 62వ కీర్తన 1వ దేవుడు మాత్రమే నాకు విశ్రాంతిని దయచేయును, నాకు రక్షణమును వసగువాడు అతడే. అతడు నాకు ఆశ్రయనీయుడు, రక్షణము కోటగా కాగా నేను ఏమాత్రము కలత చెందను. అతడు నాకు ఆశ్రయనీయుడు, రక్షణము కోట కాగా నేను ఏమాత్రమును కలత చెందను అని పలుకుతున్నాడు. నీవు నేను కూడా ప్రియబిడ్డలారా, ఇదిగో నాకు విశ్రాంతినిచ్చేటువంటి వాడు ఆయన మాత్రమే అని పలికి యేసయ్య ఆహ్వానించినట్లుగా ఆయన వద్దకు వెళ్ళగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, నిజమైన శాంతితో, సమాధానంతో నువ్వు నింపబడతావు. ఇదిగో 73వ కీర్తన 25వ ఈ విధంగా సెలవిస్తుంది, స్వర్గమును నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా? స్వర్గములో నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? శాంతి ఎక్కడ దొరుకునని నేను జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నానయ్యా. ఆ దేవునిలోనే కనుగొనాలి. ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచించదయ్యా, నీవు తప్ప నాకు శాంతినిచ్చేవాడు మరొకడు లేడు అని పలుకుతున్నాడు. ప్రియులారా, నీవు నేను కూడా ఈ శాంతి కోసం, ఈ సమాధానం కోసం ఎక్కడ వెతుకుతున్నాం? ఆత్మపరిశీలన చేసుకోవాలి, అడుక్కోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతా కూడా నిజమైన శాంతి, సమాధానాలు ఆయనలోనే దొరుకుతారని మనకు స్పష్టంగా బోధిస్తుంది. కానీ వెళుతున్నాము మనం ఆయన దగ్గరికి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయములో 3వ వచనం ఈ విధంగా పలుకుతుంది, ప్రభువా, స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతిని వసగుదువు. ఎట్లాంటి శాంతి అంటండి? పరిపూర్ణ శాంతిని వసగుదువు. ఆయన దగ్గర మాత్రమే నిజమైన శాంతి, పరిపూర్ణమైన శాంతి దొరుకుతుంది. ఆ తర్వాత మీరు సదా ప్రభువును నమ్ముడు, అతడు మనకు శాశ్వతమైన రక్షణ దుర్గముగా ఉంటాడు, శాశ్వతమైన శాంతినిచ్చేటువంటి వాడిగా ఉంటాడు. యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 6వ వచనములో
బలాఢ్యుడైన దేవుడు, శాంతికరుడైన రాజు, శాశ్వతుడైన జనకుడు అని అతనికి పేరిడుదురు. 7వ వచనములో అతని రాజ్యము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య, పుట్టబోయేటువంటి యేసయ్యను చూచారా? ఆ పశువుల కొట్టంలో చిన్నారి బాలయేసును చూశారా? తన 2 చేతులు చాచి నిన్ను నన్ను ఆహ్వానిస్తాడు. ఆయన పుట్టినప్పుడు 2 చేతులు చాచాడు, మరణించినప్పుడు 2 చేతులు చాచాడు. ఆయన చేతులు ఎప్పుడూ కూడా నిన్ను ఆహ్వానిస్తూనే ఉంటాయి. బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళదాం, ఆయన నుండి నిజమైన శాంతిని పొందుకుందాం. ఈ ఆగమన కాలములో ఆ ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా ఏ ఏ కార్యాలు మనలో ఉన్న శాంతిని తీసివేస్తున్నాయి? నేను నిజమైన శాంతిని పొందాలంటే ప్రభు ఏమంటున్నా, నా యొద్దకు రా అంటున్నాడు. ఆయన పెట్టుకున్నటువంటి షరతు అది. నా యొద్దకు రా, నా యొద్దకు వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ ఆగమన కాలమున ఆయన దగ్గరికి వెళదామా? కొంచెం ఎక్కువ సమయాన్ని గడుపుదామా? ప్రార్థనలో కొంచెం ఎక్కువ సమయాన్ని ఇద్దామా యేసయ్యకి? అప్పుడు ఆయన మనకి నిజమైన శాంతిని, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. అటువంటి నిజమైన శాంతిని, సమాధానాన్ని మనకు దయచేయమని వేడుకుందాం. ఇదిగో యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఉత్థానుడైన యేసు భగవానుడు ఆ శిష్యుల దగ్గరికి వచ్చి మీకు శాంతినిచ్చుచున్నాను అని పలికాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీకు శాంతినిస్తున్నాను, నా సమాధానాన్ని ఇస్తున్నాను, లోకములు ఇచ్చుటలేదని అంటున్నాడు. తన నిజమైన శాంతిని, సమాధానాన్ని మనందరికీ దయచేయమని ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఈ ఆగమన కాలంలో ఇంకా ఎక్కువగా ప్రార్థనలోను, దివ్యబలి పూజలలోను, జపమాలలోను, ఆరాధనలోను పాల్గొంటూ, వాక్య పరిచయలో పాల్గొంటూ ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే నిజమైన శాంతిని, సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి సహృదయాన్ని, అటువంటి మారు మనసును మనకు దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు రాజా, ఓ ఘనమైన దేవా, ఓ శాంతికరుడా, సమాధానకర్త, ఈనాడు నీ యొక్క వాక్యములో నువ్వు మాకు చాలా స్పష్టంగా బోధించావు. నిజమైన శాంతి, సమాధానం ఈ లోకములో ఉన్న డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు, సంపదల ద్వారా రాదు అని పలికా. ఇవన్నీ మేము బ్రతకటానికి నిత్యావసరాలే. కానీ మేము నిజమైన శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలంటే అది నీలో మాత్రమే, నీ వద్ద మాత్రమే పొందుకుంటాం. నిన్ను మా హృదయాలలోనికి ఆహ్వానించుకొని, మా హృదయాన్ని పశువుల కొట్టంగా మార్చుకొని, నిన్ను మా హృదయలో దాచుకొని నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి నా తండ్రి. ఈనాడు ప్రభు, ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో ప్రభువా నీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా వివిధ రకాల అవసరాలతో మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడిగిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో ఈ యొక్క వీడియో కింద ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని వారి యొక్క ఉద్దేశాలు ఉంచారు, వాటన్నిటిని కూడా ప్రభు ఈ సమయంలో నీ సన్నిధిలో ఉంచుతున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక విపరీతమైనటువంటి బాధలలో ఉన్నారో వారికి నిజమైన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయమని మనాదుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా కానీ ఈ ఆగమన కాలంలో ఏదైనా ఒక బలమైనటి సహాయాన్ని చెయ్యాలి అనుకుంటే, ఈ కార్మెల్ నగర్లోనే కార్మెల్ సిస్టర్లు ఉన్నారు. వారు బయటికి రారు, అస్సలు వారు లోపలే ఉంటారు. వారి యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే, మనందరి కోసం వారు 24 గంటలు కూడా ఆరాధన చేసి మన కోసం ప్రార్థన చేయటం. ఎవరైనా కానీ కొంచెం ధన రూపంలో వారికి సహాయం చేయాలనుకుంటే వారు కార్మెల్ నగర్కు వచ్చి డైరెక్ట్గా వాళ్ళనే కలవచ్చు. ప్రియులారా, వాళ్ళనే కలవచ్చు. ముఖ్యంగా వారికి గోడ కట్టేటువంటి అవసరత ఉంది. నన్ను అడిగారు, ఇది పబ్లిక్ చేయటం నాకు ఇష్టం లేదు, నేను ఫోన్ నెంబర్ కూడా, మీరే డైరెక్ట్గా వెళ్ళి సిస్టర్స్ని కలిస్తే బాగుంటుంది.
సహాయాన్ని వారికి అందించండి. వారికి అవసరం ఉంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఎవరు కూడా నా దగ్గర కూడా రానక్కర్లేదు, నాకు కూడా ఇవ్వాల్సిన అవసరం. మీరు డైరెక్ట్గా సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ సహాయాన్ని అందించవలసిందిగా సిటీలో, విజయవాడ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి మీ సహాయాన్ని వాళ్ళకి మీకు ఇష్టమైతే ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.